హలో, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనము మన సెమీకండక్టర్లో పారామీటరైజ్ క్లాసెస్ అంటే ఏంటో చూద్దాం. సో పారామీటరైజ్ క్లాసెస్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఎలాంటి అడ్వాంటేజెస్ అంటే మనము మాడ్యూల్ని పారామీటరైజ్ ఎందుకైతే చేస్తామో అలాంటి అడ్వాంటేజెస్ క్లాస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనము ఇది ఎలా రాస్తాము చూద్దాం. ఫస్ట్ మనం మాడ్యూల్ని ఎలా రాస్తాము, మాడ్యూల్ అండ్ మాడ్యూల్ నేమ్ ఇస్తాము కదా, నేమ్ ఇచ్చి హ్యాష్ అని లోపల పారామీటర్స్ అన్ని రాసి దాని తర్వాత సిగ్నల్స్ డిక్లేర్ చేస్తాము అండ్ మాడ్యూల్ అయిపోతుంది, రైట్. సో ఇక్కడ మనకి ఇది క్లాస్ కాబట్టి మనము క్లాస్ ఎగ్జాంపుల్ అని జనరల్గా మనము ఇక్కడ ఎండ్ క్లాస్తో ఎండ్ చేసేస్తాం. ఇది మనం క్లాస్ రాసే సింటాక్స్ కదా. సో పారామీటర్స్ కోసం ఏం చేస్తాం ఇప్పుడు అంటే హ్యాష్, ఇక్కడ మనం పారామీటర్స్ రాస్తాం అనమాట. సో పారామీటర్ is equal to 32 అని ఉందనుకుందాం సపోజ్. సో అంటే ఇంట్ ఇదొక వేరియబుల్ ఉంది, రైట్. సో ఇప్పుడు మనం క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనుకుందాం. సపోజ్ మాడ్యూల్లోకి వెళ్ళాక ఇది ఈఎక్స్ అనేది క్లాస్ నేమ్, దీనికి ఒకటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం మనము. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మనము పారామీటర్ పాస్ చేస్తామన్నమాట. పాస్ చేయకపోతే ఏమవుతుంది, 32నే ఉంటుంది. మాడ్యూల్స్ కూడా అంతే కదా, ఇన్స్టాన్షియేట్ చేసినప్పుడే మనము పాస్ చేస్తాం కదా. సో సపోజ్ ఇది 32 ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తాము, ఇక్కడ వాల్యూ నేను 21 ఇచ్చాను అనుకోండి. సపోజ్ 21 ఓబీజే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, న్యూ కన్స్ట్రక్టర్ కాల్ చేశాను. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఏకి ఎంత విడ్త్, ఇది ఎంత సైజ్ అనమాట. ఇది మనం ఇంటి కాదు బిట్ అని తీసుకుందాం, సో దట్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ 32 డౌన్ టు 0 ఉండే సిగ్నల్ మనకి 21 డౌన్ టు 0 అయితే అయిపోయింది అనమాట పారామీటర్స్ ఉన్నప్పుడు. సో ఇలా మన వేరియబుల్స్ పారామీటర్స్ మనమైతే యూజ్ చేయొచ్చు క్లాసెస్లో. అదే కాకుండా మనం డేటా టైప్స్ కూడా పాస్ చేయొచ్చు అనమాట, పారామీటర్సే కాకుండా. అది ఎలా పాస్ చేస్తాము అని అంటే, సపోజ్ టైప్ అనే కీవర్డ్తో మనము పాస్ చేస్తాం అనమాట. TYP టైప్, ఒక నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఏదైనా సపోజ్ ఇక్కడ నేను ఏదైనా ఒక నేమ్ మనము ఇచ్చుకుందాం. అంటే నేమ్ _1 ఉందనుకోండి. దీనికి నేను బిట్ టైప్ అని ఇస్తున్నాను, బిట్ 2 డౌన్ టు 0. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నేమ్ _1 ఇక్కడ నేను నేమ్ కాబట్టి ఐడి అని ఏదో ఒక వేరియబుల్ నేనైతే క్రియేట్ చేసుకున్నాను సపోజ్. సో ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చి దీంతో రీప్లేస్ అవుతుంది అని అర్థం అనమాట. ఈ పర్టిక్యులర్ పోర్షన్ అంతా దీంతో రీప్లేస్ అవుతుంది అని అర్థం. అదే మనము ఇది పారామీటరైజ్ చేస్తున్నాం కదా, అంటే టైప్స్, డేటా టైప్ని కూడా మనము క్లాస్ ద్వారా మనం పంపిస్తున్నాం. సో అయితే మనం ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎలా ఉంటుంది చూద్దాం. సో ఇక్కడ అంటే మనము ఫస్ట్ క్లాస్ నేమ్ పారామీటర్లో మనము సపోజ్ ఇక్కడ బిట్ అని ఉంది కదా, దీన్ని నేను ఇంట్ అని మార్చేస్తాను. ఇంట్ అని మార్చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఆబ్జెక్ట్కి నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినప్పుడు, సో ఇప్పుడు ఇక్కడ obj.id ఈజ్ ఈక్వల్ టు 20 అని నేను ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఇంట్ డేటా టైప్గా మారిపోయింది ఈ పర్టిక్యులర్ ఐడి. ఇది బిట్ కాదు, 3 బిట్ కాదు, ఇప్పుడు ఇది 32 బిట్ అనమాట.
సో ఇదే పారామీటరైజ్ క్లాసెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థ్యాంక్ యూ.